ఫిట్‌గా ఉండడానికి ఏమేం డైట్ తీసుకోవచ్చు? ఓకే. యాక్చువల్లీ మనం ఫిట్‌గా ఎందుకుండాలి? ఆహ్, ఓకే. ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీ ఆర్ డిఫైన్డ్ యాస్ ఎ అబ్నార్మల్ అండ్ ఎక్సెసివ్ ఫ్యాట్ అన్నమాట. అంటే అసలు ఒబెసిటీ అంటే మనకేంది అసలు? అంటే చాలా మంది నేను లావుగా ఉన్నాను. ఓకేనా? ఏం చేయాలి? ఓకేనా? అసలు లావు అంటే ఏంది? అసలు ఎంత వెయిట్ అసలు ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. అంటే మనం అసలు వెయిట్ ఎంతుండాలసలు? బాడీ వెయిట్ ఎంతుండాలి? చాలా మందికో డౌట్ ఉంటది. నేను ఎక్కువ వెయిట్ ఉన్నానా? తక్కువ వెయిట్ ఉన్నానా? ఓకేనా? మీకోసం ఇక్కడ మనకి ఫార్ములా ఉంది. ఓకే. నార్మల్ పర్సన్ యొక్క వెయిట్ ఎక్స్‌ట్రా ఉందా? తక్కువుందా? ఇక్కడ మనం చూడొచ్చు. దాన్ని ఐడియల్ బాడీ వెయిట్ అంటున్నాం. ఆహ్, మన హైట్ ఏదైతే ఉందో, మన హైట్‌ని జనరల్‌గా మనం ఇంచెస్‌లో కొలుస్తాం. కానీ ఇక్కడ మనం సెంటీమీటర్స్‌లో తీసుకుంటున్నాం. ఓకే. ఒక మేల్స్ అంటే ఒక జెంట్స్ అయితే ఉన్నారనుకోండి. వాళ్ళ హైట్ ఎంతైతుందో ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళ హైట్‌లోంచి 100 మైనస్ చేస్తే వాళ్ళ ఒక వెయిట్ ఒస్తుంది. అదే లేడీస్‌కొచ్చేసి వాళ్ళ హైట్‌లోంచి 105 మైనస్ చేస్తే వాళ్ళ వెయిటొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కింద చూపిచ్చాను. ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. ఓకే. 5 ఫీట్ 2 ఇంచెస్ ఉన్నారనుకోండి. వాళ్ళని మనము సెంటీమీటర్స్ కింద కన్వర్ట్ చేస్తే ఎంతొస్తున్నారు? ఓకే. 157 సెంటీమీటర్స్ వస్తున్నారు. ఓకే. ఇక్కడ మనం ఫీమేల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఏం చేస్తున్నాం 157 నుంచి 105 మైనస్ చేస్తున్నాం. అంటే ఎంతొస్తుంది? 52 కేజెస్. అంటే ఎవరైతే 157 సెంటీమీటర్స్ ఉంటారో వాళ్ళు 52 కేజెస్ ఉంటే ఏ నేచురల్ వెయిట్ అంటే కరెక్ట్‌గా ఉన్నట్టు. ఒక ప్లస్ ఆర్ మైనస్ 2 అంటున్నాం. అంటే 52కి -2 ఆర్ +2 అంటే 50 నుంచి 54 మధ్యలో ఉండగలిగితే వాళ్ళు నేచురల్ వెయిట్ అంటే కరెక్ట్‌గా ఉండాల్సిన వెయిట్‌లో ఉన్నట్టన్నమాట. ఓకే. క్లియరా? అంటే ఎవరి హైట్‌కి వాళ్ళు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. సింపుల్ ఫార్ములా. జెంట్స్ అయితే 100 మైనస్ చేయండి సెంటీమీటర్స్‌లోకెళ్ళి. లేడీస్ అయితే 105 మైనస్ చేయండి. వచ్చింది వెయిట్ అన్నమాట. ఉండాల్సిన వెయిట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు చూద్దాం ఒబెసిటీ గురించి ఇంతకు ముందు చెప్పినాము. ఒకవేళ ఉండాల్సిన వెయిట్ కంటే కూడా 5-20 కేజెస్ అంటే మోర్ థాన్ 5 కేజెస్ కంటే ఎక్కువున్న వెయిట్ అబోనే అంటారు. 20 కేజెస్ 20 కేజెస్ కంటే ఎక్కువుంటే ఇంకా ఓవర్ వెయిట్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మనం 50 కేజెస్ ఉండాలి. 70 కంటే ఎక్కువున్నామంటే దాన్ని ఓవర్ వెయిట్ ఖచ్చితంగా అంటాము. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా? అసలు వెయిట్ మనం ఎందుకు పెరుగుతున్నాము? అసలు వెయిట్ అంటే ఒబెసిటీ మనకెక్కడి నుంచొస్తుందంటే ఎక్సెస్ ఫ్యాట్. అంటే మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ ఫ్యాట్ మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ బాడీలోకొచ్చి అంటే క్యాలరీస్ వచ్చినప్పుడు అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయితుంది. అది అక్యుములేటివ్‌లో అవుతుందన్నమాట. ఓకే. అక్యుములేటివ్ అంటే అందరికి తెలుసు కదా! అంటే మనం ఈరోజు కొంచెం తిన్నాం, కొంచెం ఫ్యాట్ జామ్ అయింది. అంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తిన్నప్పుడు. అలా అక్యుములేట్ అవుతూ అది ఒబెసిటీ కింద కన్వర్ట్ అవుతుంది. దీనివల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే మనకి చాలా మంది చూస్తాం కదా! నేను వెయిట్ ఎక్కువున్నాను. నాకు మోకాళ్ళు నొప్పేస్తున్నాయి. అంటే మన బాడీ వెయిట్ మన కాళ్ళు మోయలేకపోతాయి. ఓకే. సెకండ్ వచ్చేసి డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంది. ఎందుకంటే ఫ్యాట్ కానీ, కొలెస్ట్రాల్ కానీ పెరిగినప్పుడు బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. మనం తిన్న ఫుడ్ కరెక్ట్‌గా డైజెస్ట్ అవ్వదు. పక్కన దాని మీద డయాబెటిక్ వస్తుంది. పక్కన కార్డియోవాస్కులర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇది కూడా సేమ్ బ్లడ్ ఫ్లో పైన డిపెండ్ అయింది కాబట్టి. దాంతో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ. చూడండి ఒక ఒబెసిటీ వెయిట్ ఎక్కువుండడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఇదొకటే కాదు. మనం ఈజీగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకి కూడా ఈజీగా మూవ్ కాలేము. అంతే కదా! ఒక అనుకోండి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఎక్కాలనుకోండి. ఓకేనా? మనం అంటే లావుగున్న వాళ్ళు మనం ఏం చేస్తాం అసలు ఎక్కడానికి మనము సరే అంత అంత ఎందుకు ఎక్కాలి అనేసి ఫస్టే ఆపేస్తాం. అవునా కాదా? ఇది 2016 రిపోర్ట్. ఓకేనా? ఆల్‌మోస్ట్ ఆల్ 1.9 బిలియన్ అడల్ట్స్ ఓవర్ వెయిట్‌లో ఉన్నారని, 650 మిలియన్స్ ఆర్ ఒబీసీ అంటే ఆల్రెడీ ఇంకా ఓవర్ వెయిట్‌లో ఉన్నారనేసి. ఓన్లీ పెద్దవాళ్ళే కాదు. బిలో 5 ఏజ్ వాళ్ళు కూడా ఒబీసీ ప్రాబ్లమ్‌లో ఉంటున్నారు. ఓకేనా? ఒక 1975లో ఓన్లీ 0.3-0.5 పీపుల్ అంటే మొత్తం ఇండియా కానీ, వరల్డ్‌లో తీసుకున్నా కానీ ఓన్లీ 0.5 పీపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000లో 0.5 అంటే ఎంత 500 మెంబర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి అంటే ఓన్లీ 0.5% పీపుల్ మాత్రమే ఓవర్ వెయిట్‌తో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు 2016 దాటేసి 2022కొచ్చేసాం. ఇప్పుడు మనకొచ్చేసి ఆల్‌మోస్ట్ ఆల్‌గా 3.5 అబోవ్ పర్సెంట్ పీపుల్ ఓవర్ వెయిట్‌తో బాధపడుతున్నారు. అంటే చూడండి మన ఇండియా ఒక పాపులేషన్‌లో 130 క్రోర్స్ అనుకుంటే, ఓకేనా? అందులో మీరు కాలిక్యులేట్ చేయొచ్చు ఆల్‌మోస్ట్ ఆల్ 5 క్రోర్స్ మెంబర్స్ ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఓకేనా? ఒబెసిటీ వల్ల మనం చెప్పాం కదా! ఓన్లీ ఒబెసిటీ వల్ల వెయిట్ ఎక్కువ ఉండడమే కాదు, దానివల్ల బాడీ పెయిన్స్ ఒస్తాయి. అండ్ డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. హార్ట్ రిలేటెడ్ అంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
దాంతో పాటు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా? కానీ మనకి ఇక్కడ గుడ్ న్యూస్ ఏందంటే ఒబెసిటీ అనేది ప్రివెంటబుల్. ఓకే. ఏదో డిసీజ్ వచ్చింది తగ్గదని కాదు. ఒబెసిటీని మనం తగ్గించుకోవచ్చు. ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే వచ్చిన తర్వాత తగ్గించొచ్చు. రాకముందు కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇది నిజంగా గుడ్ న్యూసే కదా! ఓకే. సరే చూద్దాం. అసలు ఒబెసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది? అసలు ఎవరెవరికొస్తాయి? ఓకే. ఫిజికల్ ఫిట్‌నెస్ ఈస్ కన్సిడర్డ్ ఎ మెజర్ ఆఫ్ బాడీ ఎబిలిటీ టు ఫంక్షన్ ఎస్పెషల్లీ వర్క్ ఇన్ యాక్టివిటీస్. అంటే మనం అంటే మనం ఓవర్ వెయిట్‌గా ఉంటే ఫిజికల్‌గా కొన్ని మనం చేయలేం కదా! ఓకేనా? సరే ఫిజికల్‌గా మనం చేసేటి ఎక్సర్‌సైజ్ ఇవన్నీ చేస్తే మనకు ఒబెసిటీ రాదు. కానీ దీనికి ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే ఓన్లీ ఎక్సర్‌సైజే కాదు డైట్ కూడా. అవునా కాదా? ఈ రోజుల్లో మనము డైట్ అంటే ఫుడ్ తింటున్నాం. తినే ఫుడ్ న్యూట్రిషన్ కాదన్న విషయం మనకు తెలుస్తుంది కదా! అంటే ఏదో ఒక జంక్ ఫుడ్ తింటున్నాం. ఎక్కువ ఫ్రై చేసిన ఫుడ్ ఎక్కువ తింటున్నాం. వాడిన ఆయిల్‌ని ఎక్కువ సార్లు వాడుతున్నాం. ఓకే. ఇంకా బయట మార్కెట్‌లో మనం ఇంకా ఏదన్నా ఆయిల్ ఫుడ్ తింటే అనుకోండి సపోజ్ పూరి గాని, మిర్చి గాని తింటే ఆ ఆయిల్ చూస్తే మాత్రం బ్లాక్‌గా ఉంటది. కానీ దాన్నే తింటున్నాం. అవునా కాదా? దీనివల్ల మనకి డైట్ చాలా డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల కూడా ఒబెసిటీ వచ్చే ప్రాబ్లమ్ ఉంది. ప్రాపర్ ఎక్సర్‌సైజ్ చేయకపోవడం. ఓకే. అట్‌లీస్ట్ డైలీ మనం 1-2 అవర్స్ ఎక్సర్‌సైజ్ కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఏదో ఒకటి చేయాలి. కానీ హరీ బరీ లైఫ్‌లో చేయలేకపోతున్నాం. నైట్ లేట్ పడుకోవడం వల్ల కూడా మనం చేయలేకపోతున్నాం. లేదంటే ఫిజికల్ డిజేబిలిటీ అంటే కొందరికి ఎక్సర్‌సైజ్ చేసే లేకుండా కూడా ఉంటది. అంటే సమ్ పోలియో కావచ్చు, సమ్ ఫిజికల్‌గా వాళ్ళు డ్యామేజ్డ్ పీపుల్ కావచ్చు. ఓకేనా? డిజేబుల్డ్ పీపుల్ కావచ్చు. ఓకే. లేదనుకుంటే ఇల్‌నెస్ అండ్ ఫాటిగ్ అలసట వల్ల కూడా మనం ఇది చేయలేకపోతున్నాం. ఓకే. ఇంకా మనము డిసీజెస్ వస్తే మనము డ్రగ్స్ అంటే ఇక్కడ మనకి ఆ డ్రగ్స్ కాదు మెడికల్. ఓకేనా? మెడిసిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా అలసట ఎక్కువొస్తుంది. ఎనర్జీ తగ్గిపోతుంది. స్ట్రెస్ వల్ల కూడా, ఎన్విరాన్మెంట్ వల్ల కూడా, లైఫ్ స్టైల్ వల్ల కూడా. ఓకే. లైఫ్ స్టైల్ వల్ల ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మనం ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాం. మార్నింగ్ షిఫ్ట్ ఉందనుకోండి. చాలా మంది అంటే షిఫ్ట్ డ్యూటీ చేసేవాళ్ళు ఏం చేస్తారు మార్నింగ్ 4కి, 5కి ఎళ్ళిపోతారు. ఎక్సర్సైజ్ చేసే ఛాన్సెస్ ఉండది. అంటే దీని వల్ల కూడా మనకి ఓవర్ వెయిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే. అస్సలు హ్మ్. వెయిట్ మేనేజ్‌మెంట్ అంటే ఏంది? ఓకేనా? ఆహ్, వెయిట్ మేనేజ్‌మెంట్‌లో మనం చేయాల్సిన పనేంటంటే అంటే చాలా తొందరగా అంటే వెయిట్ లాస్ అవ్వడాన్ని మనం వెయిట్ మేనేజ్‌మెంట్ అంటున్నాం. ఓకే. లాసింగ్ వెయిట్ యాస్ పార్ట్ వెయిట్ మేనేజ్‌మెంట్ ఇంపార్టెంట్ బికాస్ వేయింగ్ టూ మచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అంతే కదా! ఇంతకు ముందు చెప్పినట్టు. ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల హెల్త్‌కి మంచిది కాదు. ఓకే. ఓవర్ వెయిట్ వల్ల ఏమేమొస్తాయో ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. టైప్ 2 బయోటిక్ అని, ఆస్టియో ఆర్థరైటిస్ అని, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ అని, ఓకే. ఇంకా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయంట. ఆయాసం కూడా ఎక్కువొస్తుందంట. ఓకేనా? ఇట్లా మెనీ అదర్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. బెస్ట్ వే ఏంది అసలు మనం వెయిట్ లాస్ కావాలంటే మనకి బెస్ట్ వే ఏంది? సింపుల్ తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవడం అండ్ రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేయడం. ఓకే. సింపుల్ 2 టిక్సే ఉన్నాయిక్కడ. మన తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం. ఓకే. మనం అనుకుంటాం మనం 1 మంత్, 2 మంత్స్ తీసుకున్నా కానీ మనం తక్కువనే వెయిట్ లాస్ అయ్యాం. నో ప్రాబ్లమ్. ఎంత వెయిట్ లాస్ అయినా కానీ అంటే తక్కువ వెయిట్ లాస్ అయినా పర్లేదు. అది మీ హెల్త్‌కి ప్రాబ్లమ్స్ వచ్చేదాన్ని చాలా తగ్గిచ్చేస్తుంది. అంటే రిస్క్ తగ్గిపోతుంది మీకు తెలుసో తెలియకో. అంటే నేను హాఫ్ కేజీ తగ్గాను, కేజీ తగ్గాను నో ప్రాబ్లమ్. అంటే మీ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు దూరంగా ఉంటున్నారని అర్థం. అంటే దూరం జరుగుతున్నారని అర్థం. ఓకేనా? యెస్. దీనికోసం నిజంగా గ్రేట్ మన వెస్టీజ్‌కి క్లాప్స్ ఇవ్వచ్చు. ఓకే. వెస్లిమ్ రేంజ్ అనే ఒక టోటల్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. మన వెయిట్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన టోటల్ ప్యాకేజ్ అనుకోవచ్చు ఇక్కడ మనము. ఓకే. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గించుకునే అవకాశం. సరే చూద్దాం వెస్లిమ్ రేంజ్‌లో ఏమేమున్నాయి మనం చూడొచ్చిక్కడ. ఓకే. ఆహ్, ఇక్కడ మనకి హెల్తీ బాడీ వెయిట్ అండ్ లీడ్ ఎ హెల్తియర్ లైఫ్ బై మీన్ ఆఫ్ బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్. ఓకే. వెయిట్ మేనేజ్‌మెంట్‌తో పాటు మనకొచ్చేసి బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ కూడా అందిస్తుంది ఇక్కడ వెస్లిమ్ రేంజ్. సరే చూద్దాం దీంట్లో ఏమేమున్నాయి. ఫస్ట్ మనకిక్కడ క్యాప్సూల్ ఉంది. ఓకే. క్యాప్సూల్ ఏం చేస్తుంది? దీంట్లో ఏమున్నాయి? ఓకే. కాంబినేషన్ ఆఫ్ 4 పవర్‌ఫుల్ హెర్బల్ ఇంగ్రీడియెంట్స్. చూడండి ఇక్కడ ప్యూర్‌లీ నేచురల్ కెమికల్ కాదు హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. టోటల్లీ 4 ఉన్నాయి. ఓకే. అసలు ఈ 4 ఇంగ్రీడియెంట్స్ ఏం చేస్తాయంటే సప్రెసింగ్ ది యాప్టిట్యూడ్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ న్యూట్రిషనల్ వాల్యూ. అంటే మన ఆకలిని తగ్గిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. అలా అని చెప్పేసి న్యూట్రిషనల్ వాల్యూ దగ్గర కాంప్రమైజ్ అవ్వట్లేదు.
అంటే మనకు కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అందిస్తూ ఆకలిని తగ్గిస్తుంది. సరే చూద్దాం ఈ 4 ఇంగ్రీడియెంట్స్ అసలు ఏం చేస్తాయి? ఓకే. ఫస్ట్ ఇంగ్రీడియెంట్ చూడండి మనకి మెయిన్ వచ్చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని ఆహ్, కంట్రోల్ చేస్తుంది, రెడ్యూస్ చేస్తుంది. అంటే మనం ఫుడ్ ఎక్కువ తీసుకోకపోతే ఏమొస్తుంది? షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కదా! అంటే చక్కెర వచ్చినట్టు అవుతా ఉంటది. కానీ ఇది ఏం చేస్తుంది? మెయింటైన్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ పెరగకుండా, తగ్గకుండా మెయింటైన్ చేస్తుంది. తినాలనే కోరికని తగ్గిస్తుంది. ఓకే. మెయిన్ వచ్చేసి. అది కూడా నేచురల్‌గా. ఓకే. అంటే ఎక్కువ తింటేనే కదా ఒబెసిటీ పెరుగుతుంది. ఓకే. నేను చెప్తాను లాస్ట్‌కి ఎంత తినాలనేసి. నిజంగా అయితే మనం చాలా ఎక్కువ తింటున్నాం. ఇది మనకి ఆకలిని తగ్గిస్తుంది. అలానే షుగర్ లెవెల్స్‌ని కూడా మెయింటైన్ చేస్తుంది. సెకండ్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి ఏం చేస్తుందంటే బ్లాకింగ్ ది ఎంజైమ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎ ఫ్యాట్ సింథసిస్ ఆల్సో ఇంక్రీజెస్ ది లెవెల్స్ ది ప్రివెంట్స్ ఎమోషనల్ ఈటింగ్. అంటే ఇదేం జేస్తుంది, మన బాడీలో ఏదైతే ఫ్యాట్ కన్వర్షన్ కావడానికి ఎంజైమ్స్ హెల్ప్ చేస్తున్నాయో, వాటిని బ్లాక్ చేస్తుంది. అంటే చూడండి కొత్తగా ఫ్యాట్ కన్వర్షన్ ఆగిపోతుంది తెలుసో తెలియకో. ఓకే. ఫ్యాట్ పెరుగుతేనే కదా మనకు వెయిట్ పెరుగుతున్నాం, ఒబెసి అంటున్నాం దాన్ని. ఓకే. అట్లనే మనకొచ్చేసి ఎమోషనల్ ఈటింగ్ చాలా మందికి తినాలనే కోరిక చాలా ఎక్కువుంటది. అదే అంటే ఏదైనా చూడంగానే తినేయాలని కోరిక పుడతది కదా! దాన్ని తగ్గిస్తుంది. దాంతో పాటు ఆహ్, ఇంకా మూడో ఇంగ్రీడియెంట్ ఏం చేస్తుంది కన్వర్ట్ అన్‌యూజ్డ్ ఫ్యాట్ ఇంటూ ఎనర్జీ అండ్ హెల్ప్స్ టు సప్రెస్ యాప్టిట్యూడ్. అంటే మూడో ఇంగ్రీడియెంట్ కూడా ఏం చేస్తుందంటే మన ఆకలిని తగ్గిస్తుంది. మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఆల్రెడీ స్టోర్ అయింది కదా! దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే. అంటే మనకు డైలీ ఎంత ఎనర్జీ కావాలో మన ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది. అంటే బ్యాంక్ డిపాజిట్ చేసినట్టు ఫ్యాట్ అన్నమాట. దాని నుంచి మనకి రిటర్న్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. లాస్ట్ ఇంగ్రీడియెంట్ ఏం చేస్తుందంటే అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇట్ సపోజ్ టు వెయిట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ ఇంప్రూవ్స్ మెటబాలిజం. ఓకేనా? ఎస్పెషల్‌గా చెప్పాలంటే మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో మెటబాలిజం కరెక్ట్‌గా ఉంటే మనకెలాంటి న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాదు. ఓకే. ఇక్కడ మిరియాలు చేసే పని అదనమాట. ఇది మనకు హోమ్ బయోటిక్స్‌లో కూడా దొరుకుతాయి. ఇది ఎస్పెషల్లీ మన మెటబాలిజం సిస్టమ్‌ని కరెక్ట్ చేస్తుంది. ఓకే. అట్లే వెయిట్ అండ్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్. ఓకే. చాలా మంది స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతూ కూడా వెయిట్ పెరుగుతుంటారు. దాన్ని కూడా ఇక్కడ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. హ్మ్. ఇక్కడ బెనిఫిట్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ఇంప్రూవ్ మెటబాలిజం ఆల్రెడీ చెప్పాం. టోటల్ మన తినే ఒక ఫుడ్ ప్రాసెస్ ఉంది కదా! మెటబాలిజం అంటే అరుగుదల ప్రాసెస్‌ని అది ఆహ్, ఇంప్రూవ్ చేస్తుంది. బర్నింగ్ క్యాలరీస్ వైల్ ఇంక్రీజింగ్ ఎనర్జీ లెవెల్స్. మనం ఇక్కడ ఫుడ్ తక్కువ తీసుకుంటున్నాం. అంటే వెయిట్ లాస్ అవ్వాలనేసి మనం మీల్ స్కిప్ చేస్తున్నాం కదా! దానికి మన బాడీలో ఉన్న ఏదైతే క్యాలరీస్ ఉన్నాయో బర్న్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. నేచురల్‌గా ఆకలిని తగ్గిస్తుంది. ఓకేనా? అంటే మనం ఎంత తినాలో దానికంటే తక్కువ తినేటట్టుగా మనకు ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. దాంతో పాటు స్టామినా పెరుగుతుంది. అలసట తగ్గిస్తుంది. ఓకే. ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఓకే. ఇది ఒక ఎయిడ్ ఇన్ వెయిట్ మేనేజ్‌మెంట్. ఓకేనా. ఇదొక ఫస్ట్ మన దగ్గర క్యాప్సూల్ అనుకోవచ్చు. వెస్టీజ్ లాంచ్ చేసింది. ఓకే. ఈ క్యాప్సూల్ వల్ల బెనిఫిట్స్ మనం చూసాం కదా! మెయిన్ వచ్చేసి ఇంకొకసారి చెప్తాను. ఆకలి తగ్గిస్తుంది. దాంతో పాటు మన ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. దాంతో పాటు కొత్తగా మనకి ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయకుండా ఏదైతే ఎంజైమ్స్ ఉన్నాయో వాటిని బ్లాక్ చేస్తుంది. అంటే కొత్త ఫ్యాట్ క కా ఫార్మ్ అవ్వట్లేదు. ఉన్న ఫ్యాట్‌ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆకలి తగ్గుతుంది. ఓకేనా? అంటే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ మనము వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకే. దీన్ని ఎలా తీసుకోవచ్చు? డైలీ 1-2 క్యాప్సూల్ తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్. లేదనుకుంటే బిఫోర్ మీల్ కూడా తీసుకోవచ్చు. 1 అవర్ ముందు కూడా తీసుకోవచ్చు మనం. అంటే మార్నింగ్ లేసి అయినా తీసుకోవచ్చు. లేదనుకుంటే తినడానికి ముందు కూడా మనం క్యాప్సూల్ తీసుకోవచ్చు. ఓకే. నా బెటర్ సజెషన్ ఏందంటే ఎవరైతే 5-20 కేజెస్ అబోవ్ వెయిట్ ఉన్నారో, అంటే జస్ట్ 5-20 మధ్యలో ఉన్నారో 2 క్యాప్సూల్ ఈస్ ఎనఫ్. కానీ ఓవర్ వెయిట్ అంటే 20 కేజెస్ కంటే ఎక్కువ వెయిట్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ 60 కేజెస్ ఉండాలి. కానీ 80 కంటే ఎక్కువ కేజెస్ ఉన్నారు. అంటే ఓన్లీ 60 అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వెయిట్‌కి 20 కేజెస్ ఎక్స్‌ట్రా ఉన్నారనుకోండి. వాళ్ళు డైలీ 6 క్యాప్సూల్ తీసుకోండి. మార్నింగ్ 2, ఆఫ్టర్‌నూన్ 2, నైట్ 2. ఒక 15 డేస్ తీసుకోండి. చాలా చాలా తొందరగా వెయిట్ లాస్ వస్తుంది. ఓకే. ఒక 1 అవర్ బిఫోర్ తీసుకోండి. దాని తర్వాత మీరు ఒక 15 డేస్ తర్వాత ఏం చేయొచ్చు? 3 క్యాప్సూల్ తీసుకోవచ్చు. దాని తర్వాత 1 ఆర్ 2 క్యాప్సూల్ తీసుకోవచ్చు. ఓకే.
వెయిట్ లాస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. మనం వాటర్ మంచిగా తీసుకోవాలి. మన సప్లిమెంట్స్ ఏదైనా సరే వాటర్ ఎక్కువ తీసుకుంటేనే బాగా పనిచేస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్లిమ్ షేక్. సరే ఆకలి తగ్గించాము, తక్కువ తింటున్నాము. బావుంది. మరి ఎనర్జీ లెవెల్స్ ఎట్లా మెయింటైన్ అవుతాయి అంటే మనకిక్కడ కంపెనీ సెకండ్ ఆప్షన్ ఏమిచ్చిందంటే వెస్లిమ్ షేక్ ఇచ్చింది. ఇది నిజంగా ఈస్ ఎ వండర్‌ఫుల్ ప్రొడక్ట్. టేస్ట్ పరంగా చాలా చాలా బావుంటది. అందరికి ఇష్టమైన ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ కదా! ఇది మ్యాంగో ఫ్లేవర్‌లోనే తయారు చేశారు. ఓకే. ఆహ్, మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా! వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు? తక్కువ క్యాలరీస్ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయడం. ఓకేనా? ఇక్కడ మన వెస్లిమ్ షేక్‌లో కూడా క్యాలరీస్ కన్జంప్షన్ చాలా తక్కువుంటుంది. ఓకే. మన బాడీలో ఉన్న క్యాలరీస్‌ని బర్న్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే. మెయినస్ క్యాలరీ ఇంటేక్ ఇన్ హెల్తీ అండ్ న్యూట్రిషన్ వే. ఓకే. తక్కువ ఫ్యాట్ అసలుండదు. ఓకేనా? మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ ఇక్కడ మనకుంటాయి. ఓకే. ఇట్ ప్రొవైడ్స్ కంప్లీట్ న్యూట్రిషన్ ఆఫ్ ఎ బ్యాలెన్స్‌డ్ మీల్ వితౌట్ ఓవర్‌లోడింగ్ విత్ అన్నెసెసరీ ఫ్యాట్స్ అండ్ క్యాలరీస్. ఇంతకు ముందు చెప్పినట్టు దీన్ని మనం ఎప్పుడు తీసుకుంటామంటే నైట్ మీల్స్ స్కిప్ చేసి తీసుకుంటాం. చాలా మందికి అనిపిస్తుంది. సార్ నేను మీల్స్ స్కిప్ చేస్తే నాకు చక్కరొస్తుందేమో, ఎనర్జీ సరిపోదేమో. కానీ ఇక్కడ మీరు చూడండి. మనకు ఏదైతే మీల్‌లో కావాల్సిన టోటల్ విటమిన్స్, మినరల్స్ ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. దాంతో పాటు అన్నెసెసరీ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు లేవు. అంటే వితౌట్ ఫ్యాట్ మనం మనకు వెస్లిమ్ షేక్ తీసుకోవచ్చనమాట. ఓకే. ఇట్ ఈస్ ఐడియల్ ఫర్ పీపుల్ ట్రైయింగ్ టు లూజ్ వెయిట్ ఆర్ మెయింటైన్ వెయిట్ ఇన్ ఎ సింపుల్ అండ్ హెల్తీ వే. నిజం చెప్పాలి అంటే నిజంగా అసలు చాలా సింపుల్ వే. ఇంతకంటే సింపుల్ వే లేదు. ఓకేనా? జస్ట్ మనం నైట్ మీల్ స్కిప్ చేసి మనం షేక్ తాగుతున్నాం. నిజంగా చాలా సింపుల్ మెథడ్ కదా ఇది. అంటే స్కిప్ చేయడం, జస్ట్ ఇది షేక్ తాగడం. ఓకే. దీన్ని ఎలా తాగాలి? ఓకే. విత్ ఏ యూనిక్ బ్లెండెడ్ ఆఫ్ హై క్వాలిటీ ప్రోటీన్స్ అండ్ ఫైబర్ సోర్స్ దట్ కీప్స్ యూ ఫుల్ అండ్ రిడ్యూస్ జంక్ కార్వింగ్స్ వితౌట్ కర్బింగ్ యువర్ నేచురల్ యాపిటైట్. ఓకేనా? అంటే మనకి నేచురల్‌గా ఆకలి ఏదైతే ఏస్తుందో దాన్ని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా, ఇది మన జంక్ కార్వింగ్స్ అంటే ఏదైతే జంక్ ఫుడ్ తినాలనుకుంటదో దాన్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకే. హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ఓకేనా? చాలా మంది వెయిట్ మేనేజ్‌మెంట్ చేస్తూ ప్రోటీన్స్ తీసుకోరు వెయిట్ పెరుగుతామని. కాదు ప్రోటీన్ తీసుకోవడం వల్ల వెయిట్ పెరగదు. ఓకే. కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల వెయిట్ పెరుగుతారు. ఓకే. ఇక్కడ మనకి ఫైబర్ సోర్స్ కూడా ఉంది. ఫైబర్ ఏం చేస్తుంది మన అన్నవాహిక అంటే నోటి నుంచి టోటల్లీ క్లీన్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. వేస్టేజ్‌ని తీసుకుంటూ ఎళ్తుంది. ఓకే. దీన్ని మనం 30 గ్రామ్ షేక్ ఇది మనకి 500 గ్రామ్స్‌లో దొరుకుతుంది. దీనిలో ఒక స్కూప్ కూడా ఉంటుంది. అది 30 గ్రామ్స్ ఉంటుంది. డైలీ మనం నైట్ పడుకునేటప్పుడు ఐ మీన్ మీల్స్ తినకుండా నైట్ ఎవరైతే డిన్నర్ చేస్తున్నారో దాన్ని స్కిప్ చేస్తూ దాని ప్లేస్‌లో మనము ఈ 30 గ్రామ్స్ వెస్లిమ్ షేక్ ఒక వాటర్‌లో 200 ఎంఎల్ వాటర్‌లో మిక్స్ చేసుకొని తాగేయడమే. ఓకే. ఇది తాగితే మనకి ఏమేమొస్తుంది అంటే 104 క్యాలరీస్ ఎనర్జీ కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. అంటే మనకి ఒక మీల్స్‌లో రావాల్సినంత కిలో క్యాలరీస్ ఎనర్జీ వచ్చేస్తుంది. మనం ఒక సర్వ్‌కి అట్‌లీస్ట్ 10 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటాం కదా! ఇక్కడ ఆల్‌మోస్ట్ ఆల్ 9.78 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. 4 గ్రామ్స్ ఫైబర్ వస్తుంది. అండ్ 22 ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్. అంటే చూడండి మనకొక మీల్‌లో ఉండాల్సిన ప్రతి ఒక్కటి ఫ్యాట్ కాకుండా మిగతాయన్నీ ఇక్కడ వస్తున్నాయి. ఓకే. ఇది నేను చెప్తుంది ఒక్క సర్వింగ్‌కి. అంటే మనం తీసుకునే ఒక 200 ఎంఎల్ వాటర్ 30 గ్రామ్స్ షేక్‌లో ఉండే ఎనర్జీ గురించి చెప్తున్నాను. ఓకే. ఆహ్, అసలు బెనిఫిట్స్ ఏంది? మనం ఎస్పెషల్లీ వెస్లిమ్ షేక్ ఎందుకు తాగుతున్నాం? మెయింటైనింగ్ హెల్తీ బాడీ వెయిట్. చూడండి ఇక్కడ మనం వెయిట్ రిడక్షన్ గురించి చెప్పట్లేదు. బాడీ వెయిట్‌ని మెయింటైన్ చేస్తుంది. అంటే ఎవరెంత వెయిట్ ఉండాలో అంత వెయిట్‌కి ఈజీగా తీసుకొస్తుంది. అంటే ప్రోటీన్ అండ్ వెస్లిమ్ షేక్ తాగితే. అంటే ఒకరు 40 ఉండాల్సింది 38 ఉన్నారు. ఓకేనా? అంటే మెయింటైన్ చేస్తుందన్నమాట మన వెయిట్‌ని. అంటే తగ్గించడం, పెంచడం కాకుండా మనం ఎంత నేచురల్ వెయిట్ ఉండాలో అంత నేచురల్ వెయిట్‌కి మన బాడీ వస్తుంది. గ్రాడ్యుయల్లీ అబ్జర్వ్స్ ది గ్లూకోజ్ ఇన్ ది బాడీ. ఓకేనా? మన బాడీలో ఉన్న గ్లూకోజ్‌ని ఆహ్, స్లోగా అబ్జర్వ్ చేస్తుంది. దానివల్ల ఓవర్ వెయిట్ తొందరగా అవ్వమన్నమాట. హెల్ప్స్ ఇన్ కీపింగ్ యువర్ ఫుల్లర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓకే. లాంగ్ టైమ్ మనకి అది డైజెస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకు ఆకలి కూడా వేయదు. ఎనర్జీ కూడా స్లోగా మనకొస్తుంది. అట్లే మన హెల్తీ గట్‌ని మెయింటైన్ చేస్తుంది. స్టమక్ ఉంటుంది కదా! దాని హెల్తీ గట్‌ని టోటల్లీ మెయింటైన్ చేస్తుంది. ప్రొవైడ్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్. ఇంతకు ముందు చెప్పినాం కదా! ప్రోటీన్స్ 9.7 గ్రామ్స్ దొరుకుతాయి. అది కూడా గుడ్ ప్రోటీన్.
ప్రొవైడ్స్ ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ విచ్ ఆర్ గుడ్ ఫర్ మెయింటైన్ ఆఫ్ ఎ హెల్తీ బాడీ. ఓకే ఫ్రెండ్స్, అంటే ఒక సర్వింగ్ లో మనకి ఏమేమి వస్తున్నాయి? 104 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది, 9.7 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది, 4 గ్రామ్స్ ఫైబర్ వస్తుంది, 22 ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ వస్తున్నాయి. ఓకేనా? జస్ట్ దీన్ని ఎలా తీసుకోవాలి అంటే జస్ట్ నైట్ మీల్ స్కిప్ చేయడం, 200 ml వాటర్ లో 30 గ్రామ్స్ కలుపుకొని తాగేయడం. ఓకే, చాలా సింపుల్ గా ఉంది కదా. ఎస్. ఎస్, ఆల్రెడీ దీని గురించి చెప్పాము. ఇది మ్యాంగో ఫ్లేవర్ లో ఉంది. ఓకేనా? టేస్ట్ అయితే చాలా టేస్టీ, అసలు మ్యాంగో ఫ్రూట్ తింటున్నట్టుగానే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి వెస్లిమ్ టీ. ఇప్పటివరకు మనం వెస్లిమ్ క్యాప్సూల్ గురించి మాట్లాడుకున్నాం, వెస్లిమ్ షేక్ గురించి మాట్లాడుకున్నాం, వెస్లిమ్ టీ ఇప్పుడు మనకి. ఓకే, టీ ఎందుకు సార్? వెయిట్ మేనేజ్మెంట్ కి టీ ఎందుకు? ఇది నిజంగా చెప్పాలంటే లో క్యాలరీ డ్రింక్. ఓకే, చాలా మందికి టీ కాఫీలు తాగడం అలవాటు ఉంటుంది. అందులో హై క్యాలరీస్ ఉంటాయి. ఎందుకంటే మనం అక్కడ స్వీట్నర్ వాడతాం, అంటే షుగర్ వేయడము. ఓకేనా? స్వీట్ పదార్థాలు ఎట్లైనా హై క్యాలరీసే కదా. ఇది నిజంగా లో క్యాలరీ డ్రింక్ అన్నమాట. ఓకే, దీంట్లో ఏమేమి ఉంటాయంటే గ్రీన్ టీ ఉంటుంది, గ్రీన్ కాఫీ ఉంటుంది, అండ్ కోంబేజియా ఎక్స్ట్రాక్ట్. ఓకే, ఇవి ఏం పని చేస్తాయో మనం చూద్దాం. ఓకే, ఇది హనీ అండ్ లెమన్ ఫ్లేవర్ లో ఉంటుంది. మనకి రిఫ్రెష్, చాలా మంచిగా రిఫ్రెష్ చేస్తుంది అనమాట. ఓకే, గ్రీన్ టీ ఏం చేస్తుంది మనకి? హెల్తీ ఏజింగ్ గా ఉంచుతుంది. ఓకేనా? మనకి ఏదైతే ఏజ్ పెరిగిపోతుందని ఫీల్ అవుతాం కదా, నిజం చెప్పాలంటే యాంటీ ఏజింగ్ లా పనికొస్తుంది. మనం నైట్ క్రీమ్ వాడతాం కదా, యాంటీ ఏజింగ్ క్రీమ్ వాడతాం కదా, ఇది ఇన్నర్ యాంటీ ఏజింగ్ క్రీమ్ అనుకోవచ్చు. అంటే లోపటి నుంచి మనకి ఏజింగ్ పెరగకుండా కాపాడుతుంది, మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది, రిలీవ్ ది స్ట్రెస్ అండ్ ఇంప్రూవ్స్ ది మెంటల్ అలర్ట్‌నెస్. ఇంతకుముందు మాట్లాడినాం కదా, ఏదైతే స్ట్రెస్‌గా ఫీల్ అయినా గాని వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉందని. ఇది మన స్ట్రెస్‌ని రిలీఫ్ చేస్తుంది. అంటే మనం టీ తాగితే ఎంత ఫ్రెష్‌గా ఫీల్ అవుతామో, నిజంగా దానికంటే మంచిగా ఫ్రెష్‌గా ఫీల్ అవుతాం దీనికి. ఓకే. సెకండ్ ఇంగ్రీడియెంట్ ఏం చేస్తుందంటే, ఆహ్, మన ఎంజైమ్స్ కొన్ని ఉంటాయి మన బాడీలో. అవి ఫ్యాట్‌ని మనం తిన్న ఫుడ్ మిగిలిపోయిన క్యాలరీని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. వాటిని బ్లాక్ చేస్తుంది. అంటే మనం ఎక్సెస్ ఫ్యాట్ ఇంకా మనకి ఫార్మ్ అవ్వదన్నమాట. ఓకే. ఆల్సో ఇంక్రీజెస్ ది ఆహ్, సెరోటోనిన్ లెవెల్స్, థస్ ప్రివెంట్స్ ఎమోషనల్ ఈటింగ్. ఓకే, మనం ఓవర్‌గా తినాలనే ఫీలింగ్‌ని తగ్గిచ్చేస్తుంది. ఓకే, తినడాన్ని తగ్గించట్లేదు, ఎక్కువ తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఓకే, దాంతో పాటు గ్రీన్ కాఫీ ఉంది. ఇది ఫుల్ ఆఫ్ హై యాంటీ ఆక్సిడెంట్స్. 1 మినిట్. ఇది ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇది ఏం చేస్తుందంటే యాపిటైట్, అంటే ఆకలిని తగ్గిస్తుంది, మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది, ఎనర్జీ లెవెల్స్‌ని పెంచుతుంది, బర్నింగ్ అండ్ బ్లాక్ స్పాట్ ప్రొడక్షన్. ఇది దాంతో పాటు ఏం చేస్తుంది? కొత్త ఫ్యాట్ కన్వర్ట్ కాకుండా చూస్తుంది. దాంతో పాటు మన దగ్గర ఏదైతే ఫ్యాట్ ఉందో దాన్ని బర్న్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ క్యాప్సూలే కాదు, టీలో కూడా ఆల్‌మోస్ట్ ఆల్ అలాంటి గుణాలే ఉన్నాయి. మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి? కొత్త ఫ్యాట్ కన్వర్ట్ అవ్వద్దు, ఉన్న ఫ్యాట్ కరిగిపోవాలి. అది ఎనర్జీ కింద కన్వర్ట్ కావాలి కదా! అదే ఫార్ములా మీద పనిచేస్తుంది. ఓకే. మళ్ళొకసారి రివ్యూ ఇచ్చాడిక్కడ. మెటబాలిజాన్ని పెంచుతుంది. హెల్తీ ఆల్టర్‌నేటివ్ అగైన్స్ట్ కార్బోనేటెడ్ అండ్ అదర్ ఎరిటెడ్ బెవరీస్. అంటే ఇది నిజంగా చెప్పాలంటే కాఫీ, టీల కంటే కూడా మంచిది. ఫ్యాట్‌ని బర్న్ చేస్తుంది. ఎనర్జిటిక్ బాడీని మెయింటైన్ చేస్తుంది. వెయిట్ మేనేజ్‌మెంట్‌లో మంచి కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. ఇది ఎలా తీసుకోవాలంటే 180 ఎంఎల్ హాట్ వాటర్ కానీ, చల్ల వాటర్ కానీ, ఒక 5 గ్రామ్స్, అంటే ఒక చిన్న స్పూన్‌తో యేసుకుంటే, స్కూప్‌తో యేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మిక్స్ చేసుకోవడం, తాగేయడం. ఓకే, చాలా సింపుల్‌గా ఉంది కదా! హాట్ వాటర్‌లో కానీ, చల్ల వాటర్‌లో కానీ ఒక స్పూన్, అంటే 5 గ్రామ్స్ మనం యేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మనం తీసుకుంటే చాలు. దీన్నెప్పుడు తీసుకోవాలన్న విషయాన్ని నేను లాస్ట్‌లో చెప్తాను. ఓకే, నాకు ఒక డైట్ మనకి సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం మీరు మెయింటైన్ చేయగలిగితే నిజంగా 3-4 మంత్స్‌లో మంచి మనం అనుకున్న వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకే, చూద్దాం. ఓకే, ఇవి మూడేనా వెయిట్ లాస్‌కి, మనకి ఇంకేమైనా ఉన్నాయా? సరే చూద్దాం, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా అంటే, ఎ వండర్‌ఫుల్ ప్రొడక్ట్ బ్రేక్‌ఫాస్ట్. ఓకే. చాలా మంది మార్నింగ్ ఇడ్లీయో, దోసో, పూరో, ఎలాగో నైట్ మనం షేక్ తాగుతున్నాం కదా, నైట్ దాన్ని మార్నింగ్ కవర్ చేస్తాం. ఓకేనా? లేదు అనుకుంటే చాలా మంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తారు. నేను వెయిట్ బాగా పెరిగిపోతున్నాను,
మార్నింగ్ తినను. ఎందుకంటే మార్నింగ్ పెద్ద పని ఉండదు. తినను అనేది చాలా మంది స్కిప్ చేస్తారు. కానీ అదే మనం చేస్తున్న పెద్ద తప్పనమాట. ఎందుకో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు కూడా కింగ్‌లా ఉండాలి. అంటే ఒక రాజదర్బార్‌కెళ్తే ఫుడ్ ఎలా ఉంటుంది? ఓకే. అంటే ప్లేట్‌లో ఎటు చూసినా ఫుల్ ఫుడ్ ఉంటది కదా! నిజంగా బ్రేక్‌ఫాస్ట్ మనము ఎక్కువ తీసుకోవాలి. ఓకే. అదే మనం లంచ్ ఎలా తీసుకోవాలంటే బ్రేక్‌ఫాస్ట్ కంటే కొంచెం తక్కువ. ఓకే. అదే డిన్నర్ ఎలా తీసుకోవాలంటే ఒక పూర్ పీపుల్ అంటే ఒక పూట తిని, ఒక పూట ఉపవాసం అని అంటారు కదా! అలా తీసుకోవాలి. లేదనుకుంటే సోల్జర్. అనుకోండి వీక్ సోల్జర్ ఎలా ఉంటారు? ఎక్కడో మన అనుకోండి కాశ్మీర్ బార్డర్‌లో సోల్జర్ పహారా కాస్తున్నారు. వాళ్ళకి ఫుడ్ అనేది టైంకొస్తదో రాదో తెలీదనమాట. అంటే ఫుడ్ ఉంటదో లేదో కూడా అంటే టైమ్ సిట్యుయేషన్ బట్టి. అంటే చూడండి చాలా తక్కువ నాకు తెలిసి నెగ్లిజెన్స్. అంటే అసలు దాన్ని వదిలేయడం కూడా చాలా బెటర్. అంటే మార్నింగ్ ఎక్కువ తీసుకోవాలి. మధ్యాహ్నం నార్మల్‌గా తీసుకోవాలి. నైట్ ఆల్‌మోస్ట్ ఆల్ 0 అనొచ్చు. ఓకే. చాలా తక్కువ ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు మనకి ఎనర్జీ బావుంటుంది. ఓకే. బ్రేక్‌ఫాస్ట్ అసలు ఎందుకు మనం తీసుకోవాలి? బ్రేక్‌ఫాస్ట్ ప్రొవైడ్స్ యువర్ బాడీ అండ్ బ్రెయిన్ ది ఫ్యూయల్ ఆఫ్టర్ ఎన్ ఓవర్‌నైట్. ఓకే ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. మనం నైట్ అంతా ఆల్‌మోస్ట్ ఆల్ ఫాస్టింగ్ ఉంటాం. ఎప్పుడు తింటాం? ఒక 7కో, 8కో తింటాం. మార్నింగ్ ఎప్పుడో 9, 10 అనేసరికి ఏమవుతుంది 12 అవర్స్ కంటే ఎక్కువ మనకి ఫుడ్ ఉండట్లేదు. కాబట్టి మన బ్రెయిన్‌కి ఫ్యూయల్‌లా పనిచేస్తుంది. ఫ్యూయల్‌లా పనిచేస్తుంది. ఓకే. నిజం చెప్పాలంటే బ్రేకింగ్ ది ఫాస్ట్. అంటే ఏదైతే మనం రాత్రంతా ఉపవాసం ఉన్నామో దాన్ని బ్రేక్ చేస్తుంది. ఓకే. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంకా ఒరిజినల్ మీనింగ్ చెప్పారు. బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏంది అంటే బ్రేక్‌ఫాస్ట్ యూ ఎఫెక్టివ్‌లీ రన్నింగ్ ఆన్ ఎంప్టీ స్టమక్ లైక్ ట్రైయింగ్ టు స్టార్ట్ ది కార్ వితౌట్ పెట్రోల్ ఇన్ ఇట్స్ ట్యాంక్. ఓకే. అంటే చూడండి మనము బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఎంప్టీ స్టమక్‌లో మన లైఫ్‌ని రన్ చేద్దాం అనుకుంటే అది దేనితో కంపేర్ చేస్తారంటే వితౌట్ పెట్రోల్ మనం కార్ స్టార్ట్ చేసినట్టు. కార్ స్టార్ట్ అవుతుందా? అవ్వదు కదా! మన ఎంప్టీ స్టమక్‌తో కూడా మనం ఏ వర్క్‌కి పోవాలన్నా ఎనర్జీ తక్కువుంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాల్సిందే. నో బ్రేక్‌ఫాస్ట్ మీన్స్ సగ్లింగ్ ది స్టార్ట్ టు ది డే. అంటే మనకి మనమే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నట్టు బ్రేక్‌ఫాస్ట్ లేకపోతే. ఓకే. ఇట్ ఆల్సో మేక్స్ అసలు బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోతే ఏమవుతుందంటే మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోలేదనుకోండి ఆఫ్టర్‌నూన్ లంచ్ ఎలా ఉంటుందంటే హెవీగా తినేస్తాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎంప్టీ స్టమక్ ఉంది. నేనేం తినలేదు అనేసి హెవీగా తింటాం. కానీ మనమేం చెప్పాము? మార్నింగ్ హెవీగా తినాలి. ఆఫ్టర్‌నూన్ నార్మల్‌గా తినాలి. ఓకేనా? బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల ఆఫ్టర్‌నూన్ హెవీగా తినే ఛాన్స్ ఉంది. దానివల్ల మనకి ఎంతైతే క్యాలరీస్ కావాలో దానికంటే ఓవర్ క్యాలరీస్ బాడీలోకొస్తున్నాయి. దానివల్ల ఎక్స్‌ట్రా క్యాలరీస్ ఏమవుతాయి? అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో, బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. ఓకే. యెస్. సరే బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమేముంటే బావుంటాయి? బ్రేక్‌ఫాస్ట్ అనంగానే కడుపు నింపడం కాదు. బ్రేక్‌ఫాస్ట్‌లో మెయిన్ కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. ఓకే. అంటే ఒక బ్రేక్‌ఫాస్ట్ మీరు తీసుకుంటున్నారంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్ ఉంటున్నాయో లేవో చెక్ చేయండి. అంటే బ్రేక్‌ఫాస్ట్ అనగానే ఇడ్లీయో, దోసో, పూరి కాకుండా ఇవన్నీ మనకు కవర్ అయితున్నాయా లేదా? సరే బ్రేక్‌ఫాస్ట్ మనం ఎప్పుడు తీసుకోవాలి? నిజం చెప్పాలంటే మనం లేసిన తర్వాత 1 అవర్‌లో బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలంటున్నారు. కానీ అట్‌లీస్ట్ మనం 8, 8:30 లోపలనే తీసుకుందాం. ఎందుకంటే మనం 5:00 లేస్తాం. 6:00 అయితే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోలేం కదా! అట్‌లీస్ట్ 7:30, 8 మాక్సిమం 8:30 లోపు బ్రేక్‌ఫాస్ట్ క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. బ్రేక్‌ఫాస్ట్ మనం కరెక్ట్‌గా తీసుకోగలిగితే, మనకు రోజు కావాల్సిన ఎనర్జీలో 20-35% ఎనర్జీ ఇక్కడే వస్తుంది మనకి. అంటే మనం డే స్టార్ట్ చేయడమే ఎనర్జిటిక్‌గా స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ మనకి నిజంగా ఇక్కడ ఇస్ ఎ వండర్‌ఫుల్ ప్రొడక్ట్ హై న్యూట్రిషన్ బ్రేక్‌ఫాస్ట్ సీరియల్. ఓకేనా? ఇక్కడ మనకి ఏముంటాయి అంటే, ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎసెన్షియల్ విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ తీసుకోవడం వల్ల ఎనర్జీ మనకి డే అంతా ఓవరాల్ డే మనకి ఈ ఎనర్జీ మనకి లాంగ్ టైమ్‌లో ఉంటుందన్నమాట. ఓకే. సరే. ఇక్కడ సరే 2 మినిట్స్‌లో దీన్ని క్లోజ్ చేద్దాం. మళ్ళీ ఇంకా స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మనకి ఫైబర్ ఉంది. ఫైబర్ ఏం చేస్తుందంటే, మన డైజెస్టివ్ సిస్టమ్‌ని క్లియర్ చేస్తుంది. అవునా కాదా? మనం చెప్తాం కదా! మనం ఏదైనా పాత్రలు తోమాలి అనుకుంటే మన డిష్ వాష్ వాడుతున్నాం. కానీ దానికి పైన ఒక స్క్రబ్ లాంటిది వాడతాం కదా మనం. మనం ఫుడ్ తింటున్నాం కానీ మన ఇన్నర్ పార్ట్స్ లోపట అది అక్కడక్కడ ఉండిపోయి టాక్సిన్స్ ఫార్మ్ అయితున్నాయి.
ఈ ఫైబర్ మనకు ఒక పీచు పదార్థం, అది అన్నిటిని క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే. సెకండ్ వచ్చేసి ప్రోటీన్. ప్రోటీన్ వచ్చేసి మన బాడీకి కావాల్సిన పెట్రోల్ అనుకోవచ్చు. మనం ఆల్రెడీ చెప్తాం కదా! మనం ఎన్ని కేజీస్ వెయిట్ ఉంటే అన్ని గ్రాముల ప్రోటీన్ డైలీ తీసుకోవాలనేసి. తీసుకోకుంటే తొందరగా మనకి టిష్యూస్ ఫార్మ్ అవ్వడం ఉండదు. స్కిన్ డ్యామేజ్, హెయిర్ ఫాల్ అంటే టోటల్ బాడీయే ప్రోటీన్స్ కదా! ఓకేనా? ఇక్కడ మనకు ప్రోటీన్ కూడా ఉంది. దాంతో పాటు రిచ్ ఇన్ ఐరన్. మనకి ఒక్క బ్రేక్‌ఫాస్ట్ సీరియల్‌లో ఏం దొరుకుతుంది? ఐరన్ కూడా దొరుకుతుంది. ఐరన్ అంటే తెలుసు కదా! మన బాడీలో బ్లడ్ ఫ్లో అవ్వాలి, బ్లడ్‌కి ఆక్సిజన్ ఫ్లో అవ్వాలి అంటే ఐరన్ కావాల్సిందే. ఆక్సిజన్ లేకుండా మనం బతకలేం కదా! అంటే ఆక్సిజన్ ఎవ్రి పార్ట్ వరకెళ్ళాలంటే ఏం కావాలి? ఐరన్ కావాలి. ఇక్కడ మనకి ఐరన్ కూడా దొరుకుతుంది. ఓకే. దాంతో పాటు విటమిన్ సి ఉంది, బి6, బి12 ఓకేనా? దీంట్లో ఇన్ని దొరుకుతున్నాయి. ఓకేనా? విటమిన్ సి వచ్చేసి మనకి ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది. అంటే బయట ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే చిన్న చిన్న జ్వరాల్ని మనకు తగ్గించుకోవచ్చు. అలానే మనకి ఐరన్ బాగా మనకి బ్లడ్‌లో ఫ్లో అవ్వాలంటే మనకి సి విటమిన్ కావాలి. చాలా సార్లు నేర్చుకున్నాం కదా! ఓకే. దాంతో పాటు మనకి వైట్ బ్లడ్ సెల్స్ యాక్టివ్‌గా ఉండాలంటే కూడా సి విటమిన్ కావాలి. అండ్ బి6, బి12 విటమిన్స్ వచ్చేసి మనకి తిన్న ఫుడ్ డైజెషన్ చేయడం కోసం, సెల్స్‌కి ఎనర్జీ ఇవ్వడం కోసం, దాంతో పాటు మన రెడ్ బ్లడ్ సెల్స్ యాక్టివ్‌గా ఉండాలంటే బి విటమిన్ కావాలి. చాలా మందికి నోటి పూత వస్తుంది కదా! అది బి విటమిన్ డెఫిషియన్సే. ఓకేనా? ఇది మనం తీసుకుంటే అది కూడా పోతుంది. ఐరన్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం. ఓకే. దీంట్లో చాలా ఉన్నాయి. ఆహ్, అమర్నాథ్ అంటే మనకి ఉసిరితో తయారు చేసింది. మిల్లెట్స్ ఉన్నాయి. రిచ్ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ప్రోటీన్, బి విటమిన్స్. ఓకే. దాంతో పాటు బ్లాక్ రెసిన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం బయట కొనుక్కోవాలంటే నిజంగా చాలా కాస్ట్. ఓకేనా? ఇక్కడ మనకి దీనివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ వస్తున్నాయి. మినరల్స్ వస్తున్నాయి. దీనివల్ల యూజ్ ఏందంటే స్కిన్ అండ్ టీత్ బాగుంటాయి. అంటే మన దంతాలు, స్కిన్ చాలా బాగుంటాయి. పంకిన్ సీడ్స్. ఓకే. పంకిన్ సీడ్స్ యాంటీ ఆక్సిడెంట్‌లా పనికొస్తుంది. మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది. దీంతో పాటు యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా పంకిన్ సీడ్స్ చాలా బాగా పనికొస్తాయి. మనం రీసెంట్ గానే ఒక సెషన్ చేసాం కదా! ఓకే. యూ కంట్రోల్ గురించి. ఓకేనా? పంకిన్ సీడ్స్ వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా చాలా మందికి తెలుసు బాదం వల్ల విటమిన్ ఇ ఉంటుంది. ఇది స్కిన్‌కి, హార్ట్‌కి, బ్రెయిన్‌కి చాలా మంచిది. ఓకే. ఈ ఒక్క టినీ ప్యాక్‌లో చిన్న ప్యాక్‌లో అన్నీ ఉన్నాయి. ఓకే. టేస్ట్ పరంగా చూస్తే చాలా వండర్‌ఫుల్ టేస్ట్. ఎందుకంటే ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. మన స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ కూడా వస్తుంది. దాంతో పాటు మైక్రో న్యూట్రియంట్స్ వస్తాయి. ఆల్సో సప్లైస్ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్. ఓకే. చూడండి మనకు మార్నింగ్ కావాల్సిన ఎవ్రీథింగ్ మనకు ఒక సెరల్‌లో దొరుకుతుంది. ఓకే. దీన్ని ఎలా తీసుకోవాలి? ఓకే. ఆహ్, ఒక మిల్క్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అంటే ఒక బౌల్‌లో మిల్క్ తీసుకోండి. ఒక 1 బౌల్ ఆఫ్ ఎనర్వా అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఒక అరౌండ్ 30 గ్రామ్స్ అబోవ్ మనము ఆహ్, సెరల్ ఎయొచ్చు. జస్ట్ మిక్స్ చేయండి. డైరెక్ట్ తీసుకోవచ్చు. లేదనుకుంటే దీంట్లో ఫ్రూట్స్ అండ్ ఏదైనా నట్స్ కూడా యాడ్ చేసుకొని మనం తీసుకోవచ్చనమాట. అంటే జస్ట్ మార్నింగ్ డైట్ జస్ట్ అలా కలుపుకొని జస్ట్ 1 మినిట్‌లో రెడీ అయిపోతుంది. ఓకే. దీన్ని తీసుకోవడం వల్ల డే అంతా హ్యాపీగా ఉండొచ్చు. దీనివల్ల వెయిట్ లాస్ ఎలా అవుతాం? ఓకే. ఇంతకుముందు చెప్పినట్టు మనం మార్నింగ్ ఫుడ్ తీసుకోకపోతే ఆఫ్టర్‌నూన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం. ఎక్సెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల క్యాలరీస్ ఎక్కువొస్తాయి. దానివల్ల ఎక్సెస్ క్యాలరీస్ ఏమైతాయి ఫ్యాట్ కింద కన్వర్ట్ అయితాయి. అదే మనం మార్నింగ్ మంచి బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే ఆఫ్టర్‌నూన్ ఫుడ్ కొంచెం తగ్గిపోతుంది. దానివల్ల ఎక్సెస్ ఫ్యాట్ రాదు. ఓకే. అందులో మళ్ళీ డే అంతా కూడా మనం ఎనర్జిటిక్‌గా ఉంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అంతా బావుంది. వెయిట్ లాస్ కోర్స్ చేస్తున్నాం కానీ వెయిట్ తగ్గట్లేదు. కానీ మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అంటే కుకింగ్ ఆయిల్ దగ్గర. ఓకే. అన్నీ బాగున్నాయి. కుకింగ్ ఆయిల్‌ని మనం మిస్టేక్ చేస్తున్నాం. ఓకేనా? సరే కుకింగ్ ఆయిల్ అసలు నిజంగా కుకింగ్ ఆయిల్ ఎందుకు మనము హెల్తీది వాడాలంటే, మన హెల్త్ మొత్తం కూడా ఆయిల్ మీదే డిపెండ్ అయింది. ఓకే. హెల్తీ లైఫ్ స్టైల్ కావాలనుకుంటే, మనకి కొలెస్ట్రాల్ తక్కువుండాలి. ఓకే. వెయిట్ పెరగొద్దు అనుకుంటే కొలెస్ట్రాల్ తక్కువుండాలి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ రావద్దు అంటే కొలెస్ట్రాల్ తక్కువుండాలి. ఓకేనా? దానికి మనం ఒక మంచి క్వాలిటీ ఆయిల్ వాడాలి. ఓకే. హెల్తీ ఈటింగ్ హాబిట్స్ బూస్ట్ యువర్ చాన్సెస్ ఆన్ ది యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ లైఫ్. ఓకేనా? ఆయిల్ ఫుడ్ తీసుకున్నాక మనం ఎనర్జిటిక్‌గా ఉండాలి. హెల్తీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే ఓకే. ఇక్కడ మనకి కుకింగ్‌కి కొన్ని సంబంధించి చెప్పారు చూద్దాం మనము. వెన్ యూ హీటింగ్ ఆయిల్ బ్రింగ్ ఇట్ అప్ టు ఆహ్, మనం ఎలాంటి ఆయిల్‌ని చూజ్ చేయాలి. ఎప్పుడైతే మనం ఆయిల్‌ని బాయిల్ చేస్తున్నామో, ఎక్కువ హీట్‌గా బాయిల్ చేస్తే ఏమవుతుంది దాని స్మోక్ పాయింట్ దాటిపోతే అదేమైతుంది, అది బ్లాక్ అయిపోతుంది. దాంతో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సెకండ్ వచ్చేసి మనం యూజ్ చేసిన ఆయిల్‌ని
రిపీటెడ్లీ యూజ్ చేస్తుంటే కూడా ప్రాబ్లమే. ఓకే. ఆయిల్ యూజ్ చేసేటప్పుడు పైన ఏదన్నా వస్తాయి కదా! బ్లాక్ అవన్నీ మనం జాలీతో తీసేయాలి. సెకండ్ వచ్చేసి మనం ఆయిల్ ఎప్పుడైతే వాడట్లేదో దాన్ని మనము క్యాప్ చేసి పెట్టాలి. ఎందుకంటే ఫ్రీ రాడికల్స్ వల్ల ఆయిల్ పాడయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? ఇవి కొన్ని టెక్నిక్ చెప్తున్నారు. ఓకే. ఆహ్, అట్లా అని చెప్పేసి నాకు ఫ్యాట్ పెరగొద్దు అనేసి చాలా మంది ఆయిల్ ఆపేస్తారు. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మనకి ఫ్యాట్ కూడా చాలా ఇంపార్టెంటే. ఓకే. మనకి ఏ ఫ్యాట్ కావాలి? గుడ్ ఫ్యాట్ కావాలి. ఇట్స్ డైట్స్ ఈస్ త్రూ కుకింగ్ ఆయిల్. మనకి ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మాక్సిమం చెప్పాలంటే కుకింగ్ ఆయిల్ నుంచి మనకి ఫ్యాట్ వస్తుంది. కానీ ఏదైతే మనం ఆయిల్ తింటున్నామో అది డైరెక్ట్‌లీ హెల్త్ పైన ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మీరు మంచి ఆయిల్ తింటే మంచి హెల్త్ వస్తుంది. ఏదైనా బ్యాడ్ కంపెనీ ఆయిల్ తింటే మనకి ఆటోమేటిక్‌గా హెల్త్ అనేది చాలా తొందరగా పాడైపోతుందన్నమాట. ఓకే. సరే చూద్దాం. గుడ్ ఫ్యాట్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ మనకిక్కడ చెప్తున్నాడు. ముఫా అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అని, బ్యాడ్ ఫ్యాట్స్ అనేసి. ఓకే. ఇక్కడ చూడండి మనకు పర్ డే అసలు ఒకరికి ఎంత కావాలి? ఫ్యాట్స్ అంటే అడల్ట్స్ వాళ్ళకి ఫర్ మెన్‌కొచ్చేసి 25-40 గ్రామ్స్ కావాలి. వుమెన్‌కైతే 20-30 గ్రామ్స్ కావాలి. ఓకే. సరే చూద్దాం. ఇక్కడ మనకి కంపెనీ నిజంగా గ్రేట్. ఇక్కడ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇస్తుంది. ఓకే. దీని యొక్క స్పెషాలిటీ చూద్దాం మనము. టైం కూడా రన్ అవుతా ఉంది. ఇది మనకి ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే ఓన్లీ లేయర్ ఆఫ్ బ్రౌన్ రైస్. ఓకే. ఎడిబుల్ ఆయిల్ ప్రాసెస్డ్ ఈస్ సెపరేట్‌గా న్యూట్రిషన్ పోకుండా ప్రాసెస్ చేస్తారు. దీన్ని హీట్ చేయరు. మాన్యువల్లీగా తీస్తారు. ఎలాంటి కెమికల్స్ కలపరు రిఫైన్ చేయడం కోసం. ఓకేనా? ఇది రైస్ యొక్క బ్రౌన్ రైస్ యొక్క లేయర్ నుంచి తయారు చేస్తారు. ఓకే. ది ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్స్ ఆఫ్ రైస్ బ్రాన్ ఇస్ అమాంగ్ ది హెల్తియెస్ట్ వెన్ కంపేర్డ్ టు అదర్ వెజిటబుల్స్ ఆయిల్. ఓకేనా? దీంట్లో ఏదైతే యాసిడ్స్ ఉన్నాయో నిజంగా ఇస్ హెల్తియెస్ట్ కంపేర్ విత్ అదర్ వెజిటబుల్ ఆయిల్స్. ది రేషియో ఆఫ్ సాచురేటెడ్ టు అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఈస్ యాస్ పర్ ది రికమెండేషన్స్. అంటే ఏదైతే మనకి రికమెండేషన్స్ ఉన్నాయో, ఆ రికమెండేషన్‌కి లోబడి మాత్రమే ఈ ఆయిల్ ఉంది. ఓకే. ఫోర్టిఫికేషన్ విత్ విటమిన్స్. సిన్స్ ఎడిబుల్ ఆయిల్స్ ఈస్ యూజ్డ్ ఫర్ డైలీ కన్జంప్షన్, ఫోర్టిఫికేషన్ విత్ విటమిన్స్ ఇన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ టు ఇంప్రూవ్ ది హెల్త్ అండ్ ప్రివెన్షన్ న్యూట్రిషన్. ఓకేనా? మనకి ఆయిల్‌లో ఏదైతే విటమిన్స్, మినరల్స్ వస్తున్నాయో డైరెక్ట్ ఎఫెక్ట్ చేస్తాయి. మనకి రైస్ బ్రాన్ ఆయిల్‌లో వచ్చేసి మెయిన్ విటమిన్స్ ఏ అండ్ డి విటమిన్స్ ఉన్నాయి. తెలుసు కదా! ఏ అండ్ డి విటమిన్స్ హెల్త్‌కి చాలా మంచి. ఏ విటమిన్ వచ్చి డీఎన్ఏ నుంచి రిపేర్ చేస్తుంది. వస్తుంది కళ్ళు సార్. బాగా కనిపిస్తాయి. ఇప్పుడు హలో. ఇప్పుడు వస్తుంది సార్. ఓకే సార్. ఇక్కడ మనకి ఏ అండ్ డి విటమిన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది హార్ట్‌కి చాలా మంచి అండ్ కండ్లకు కావచ్చు, టోటల్ బాడీకి మంచిది. ఏ విటమిన్ మనకి డీఎన్ఏ నుంచి రిపేర్ చేస్తుంది. ఓకే. ఆహ్, ఇది మనకి ఐ స్మోకింగ్ పాయింట్ ఉంది. అంటే మనం ఇంతకుముందు చెప్పాం కదా! ఎప్పుడైతే మనం కుకింగ్ చేస్తున్నామో ఆయిల్ బాయిల్ చేసినప్పుడు ఏమవుతుంది స్మోక్ పాయింట్ దాటిపోతే ఆయిల్‌లో ఉన్న న్యూట్రిషన్ మొత్తం పోతుంది. కానీ ఇక్కడ మనకొచ్చేసి స్మోక్ పాయింట్ చాలా ఎక్కువ కాబట్టి ఎంత డీప్ ఫ్రై చేసినా కానీ దాన్ని ఒక స్మోక్ పాయింట్ దాటదు కాబట్టి మనకి న్యూట్రిషన్స్ పోవు. ఓకే. ఇంకోటొచ్చేసి లెస్ అబ్జార్ప్షన్. మనం ఏదైతే బయట మార్కెట్‌లో వాడుతున్నామో దానికంటే కూడా 15-20% లెస్‌గా ఇది అబ్జార్బ్ చేస్తుంది. అంటే చూడండి ఆయిల్ కన్జంప్షన్ తగ్గిపోతుంది. ఓకేనా? నాన్ గ్రీసీ ఫార్ములా. ఇక్కడ గ్రీసీగా ఉండదు. కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకేనా? అంటే చూడండి స్మోక్ పాయింట్ ఎక్కువ. కన్జంప్షన్ 15-20% తగ్గిపోయింది. కాబట్టి అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. అంటే ఆయిల్ తక్కువే కన్జంప్షన్ చేస్తాం. ఇది గ్రీసీగా ఉండదు. కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకే. అడ్వాంటేజెస్ చూడండి మీరు. హెల్తీ హార్ట్ హెల్త్ బాగుంటుంది. 15% లెస్ అబ్జార్ప్షన్ ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రై చేసేటప్పుడు. కాబట్టి కన్జంప్షన్ తగ్గిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. సూపీరియర్ సాలడ్స్, కుకింగ్ అండ్ ఫ్రైయింగ్ ఆయిల్ విచ్ లీవ్స్ నో లింగరింగ్ ఆఫ్టర్ టేస్ట్. ఈ ఆయిల్‌తో మనం ఎప్పుడైతే కుక్ చేస్తామో దాని ఒరిజినల్ టేస్ట్ అలానే ఉంటుంది. అంటే ఏదైనా వెజిటబుల్స్ కానీ మనం ఏదైనా కుక్ చేస్తాం కదా! దాని ఒరిజినల్ టేస్ట్ అలా ఉంటుంది. అంటే మనం ఏదన్నా గ్రౌండ్ నట్ ఆయిల్ ఇది వాడినప్పుడు ఏమైతుంది? గ్రౌండ్ నట్ టేస్ట్ వస్తుంది. కానీ రైస్ బ్రాన్‌తో వాడినప్పుడు దీనికి టేస్ట్ లేదు కాబట్టి యాక్చువల్లీ మన ఒరిజినల్ కుకింగ్ టేస్ట్ వస్తుందన్నమాట. ఓకే. ఆహ్, ఇది మనం ఆల్రెడీ చెప్పినాం జీరో ట్రాన్స్ ఫ్యాట్ కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది. లో లెవెల్, హై లెవెల్ కొలెస్ట్రాల్స్‌ని బాగా మెయింటైన్ చేస్తుంది. అంటే రెడ్యూస్ ది బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ ఇంక్రీజ్ ది హై డెన్సిటీ కొలెస్ట్రాల్ కాబట్టి హార్ట్‌కి చాలా మంచిది. ఓకే. రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువున్నాయి కాబట్టి మనకి ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. యాంటీ ఏజింగ్ కూడా ఉంది. చూడండి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటే ఏజ్ పెరిగిన ఫీలింగ్ కనిపిస్తుంది కదా! కానీ మనం రైస్ బ్రాన్ ఆయిల్ తింటే
యాంటీ ఏజింగ్ ఉంది. అంటే యంగ్ స్కిన్ మెయింటైన్ అవుతుంది. ఓకే. దీంతో పాటు విటమిన్ ఇ ఉంది. విటమిన్ ఇ వచ్చేసి ఏం చేస్తుంది? స్కిన్‌ని బాగా బూస్ట్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. హార్మోన్ లెవెల్స్‌ని మెయింటైన్ చేస్తుంది. ఓకే. ఇక్కడ మనకి కొన్ని కంపారిజన్స్ ఇచ్చారు. ఓకే. ఇదొక్కటి చెప్పి రైస్ బ్రాన్ క్లోజ్ చేద్దాం. చాలా టైం పోతుంది. ఫస్ట్ మనం జనరల్‌గా ఇంట్లో అందరూ వనస్పతి డాల్డా లాంటివి తింటారు కదా! ఇక్కడ మనకి హై లెవెల్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఓకేనా? మనం ఫ్యాటే తీసుకోవద్దు అంటున్నాం కానీ దీంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ సంబంధించి వనస్పతిలో చాలా ఎక్కువ. సెకండ్ అందరూ తినేది సన్‌ఫ్లవర్ ఆయిల్. ఇక్కడ వెరీ హై లెవెల్స్ ఆఫ్ పాలీ అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి మనకు సంబంధించిన దానికంటే కూడా హై లెవెల్ ఎక్కువున్నాయి. ఫ్యాట్స్ వచ్చేసి పీనట్ మన గ్రౌండ్ నట్ ఉంది కదా! ఒకటే గ్రౌండ్ నట్ ఆయిల్ చాలా మంది ఇష్టంగా తింటారు. ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవసలు. గ్రౌండ్ నట్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవు. కాబట్టి మనకి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకా కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ క్యాలరీస్ తక్కువ మన క్యాలరీస్ హైగా ఉంటాయన్నమాట. ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మనకి ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఆలివ్ ఆయిల్ చూడండి. ఆలివ్ ఆయిల్ ఇస్ బెటర్ అని చాలా మంది అంటారు. రేట్ కూడా ఎక్కువ. కానీ కంపేర్ విత్ రైస్ బ్రాన్ ఆయిల్‌తో కంపేర్ చేస్తే ఆలివ్ ఆయిల్‌కి స్మోక్ పాయింట్ వాల్యూ చాలా తక్కువ. 180 డిగ్రీస్ దగ్గరనే బ్లాక్ అయిపోతుంది. ఓకేనా? మనం ఆయిల్ తీసుకోవాలంటే ఏమి ఆయిల్ తీసుకోవాలి? ఇంతకుముందు చూసాం కదా! స్మోక్ పాయింట్ ఎక్కువుండాలి. కొలెస్ట్రాల్ కంటెంట్ తక్కువుండాలి. అబ్జార్ప్షన్ తక్కువుండాలి. ఇవన్నీ మనకి రైస్ బ్రాన్ ఆయిల్‌లో కనిపిస్తున్నాయి. ఓకేనా? జస్ట్ మనం వెయిట్ లాస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో రైస్ బ్రాన్ ఆయిల్‌ని ఓకేనా? బ్రేక్‌ఫాస్ట్‌ని కూడా మీరు తీసుకోండి. ఓకే. దాంతో పాటు ఫ్లాక్స్ ఆయిల్. ఓకే. దీని గురించి 2 మినిట్స్ మాట్లాడదాం. ఎందుకంటే చాలా సార్లు రిపీటెడ్ సెక్షన్. ఇక్కడ ఒమేగా 3, ఒమేగా 6 ఉంటాయి. ఇక్కడ మనకొచ్చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. ఓకేనా? దీనివల్ల మనకొచ్చేసి ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. కాబట్టి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కదా! స్టమక్ దగ్గర ఫ్యాట్ కరిగిపోవాలంటే ఖచ్చితంగా ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్. వెయిట్ మేనేజ్‌మెంట్ చేసేవాళ్ళు ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల వెయిట్ మేనేజ్‌మెంట్ అవుతుంది. మనకు కావాల్సిన అమినో యాసిడ్స్ ఇక్కడ మనకు దొరుకుతాయి. ఓకేనా? ఎనర్జీ లాస్ అవ్వదు. వీక్ అవ్వము. ఓకేనా? యంగ్‌గా కూడా ఉంటాం. ఓకే. యాక్చువల్ చూద్దాం సజెషన్ ప్లాన్ మనం ఎలా ఉంటే బావుంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ లేవంగానే వాటర్ తాగుతాం ఎలాగో 1 ఆర్ 2 లీటర్స్ వాటర్ ఎలాగో తీసుకోండి. కొంచెం గోరువెచ్చని నీళ్లు. ఓకేనా? దాని తర్వాత మార్నింగ్ 1-2 క్యాప్సూల్ మన వెస్లిన్ క్యాప్సూల్ తీసుకోవచ్చు. లేదనుకుంటే బిఫోర్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు ఇంతకుముందు చెప్పినట్టు. దాని తర్వాత మనం ఏం చేయొచ్చు బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో మనకొచ్చేసి ఎనర్వా బ్రేక్‌ఫాస్ట్ ఉంది. ఇంకా చాలా చెప్పారు. కానీ ఎనర్వా బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ప్రోటీన్స్ ఒస్తాయి, విటమిన్స్ ఒస్తాయి, ఫైబర్ ఒస్తుంది. ఓకే. జస్ట్ ఒక 30 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే మనం ఇక్కడ ప్రోటీన్ కూడా తీసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే వాళ్ళు ఏం చేయొచ్చు, ప్రోటీన్ కూడా మనం ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు. ఓకే. దాంతో పాటు లంచ్ మనం ఆల్రెడీ చెప్పాం. లంచ్ ఎలా తీసుకుంటే బావుంటుంది. మార్నింగ్ హెవీగా తీసుకున్నాం కాబట్టి ఆఫ్టర్‌నూన్ నార్మల్ రోటీ కానీ, రైస్ కానీ ఓకేనా? టీ టైమ్ అందరూ టీ తాగుతారు. టీ మానేసేయండి. మన జీటా టీ తాగండి. ఓకే. బ్లాక్ టీ తాగండి. లేదనుకుంటే వెస్లిన్ టీ తాగండి. దీనివల్ల క్యాలరీస్ బర్న్ అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ బాగా బాడీలోకొస్తాయి. నైట్ డిన్నర్ వచ్చేసి టోటల్ డిన్నర్ స్కిప్ చేస్తున్నాం. వెస్లిన్ షేక్ తీసుకుంటున్నాం 30 గ్రామ్స్ విత్ మిల్క్‌లో కానీ, వాటర్‌లో కానీ తీసుకుంటున్నాం. ఓకే. నిద్ర పోయే ముందు ఒక 1 కప్ హాట్ వాటర్ తీసుకోండి సరిపోతుంది. దీంతో పాటు డైలీ 3-5 లీటర్స్ వాటర్ తీసుకోండి. ఎక్సర్సైజ్ చేయండి. ఓకేనా? దీనివల్ల మనము తొందరగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే. ఇక్కడ ఆల్రెడీ అదే చెప్పాం. మళ్ళీ ఇక్కడ కూడా అదే చెప్తున్నాం. ఓకేనా? డ్రింక్ 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ. ఈట్ లెస్ అమౌంట్ ఆఫ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఫ్రైస్ చాలా తక్కువ తినండి. బ్రెడ్, పాస్తా లాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఓకే. గో ఫర్ స్మాలర్ పోర్షన్స్ ఆఫ్ మీల్స్. అంటే హెవీ మీల్స్ కాకుండా నార్మల్ మీల్స్ తీసుకోండి ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో. ఓకే. హంగ్రీ కేస్ ఆఫ్ యువర్ హంగ్రీ కీప్ హెల్తీ ఫుడ్ అరౌండ్. అంటే మన చుట్టూ ఏదైతే ఫుడ్ పెట్టుకుంటున్నామో దాన్ని చూస్తుంటే ఆకలేస్తుంది. మన చుట్టూ ఫుడ్ వచ్చేసి ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, మన బ్రేక్‌ఫాస్ట్ కానీ, ప్రోటీన్ కానీ ఇలాంటివి పెట్టుకోండి. వాటి వల్ల ఆకలి ఏసినా కానీ ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకుంటాం. ఓకే. ఈట్ మోర్ ఫైబర్ ఫుడ్ ఎక్కువుండే ఫుడ్ తీసుకోండి. ఓకే. చూ ఫుడ్ స్లోగా తినండి. అంటే ఫాస్ట్‌గా తినేస్తే ఎక్కువ తినేస్తాం. స్లోగా తినండి. డైజెస్ట్ అవుతూ వెళ్తుంది. ఎస్పెషల్లీ ప్రాసెసింగ్ ఫుడ్‌ని బాగా అవాయిడ్ చేయండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్ మనం ఏమేమి వాడాలో ఇక్కడ మనం డీపీ రేట్లు అవన్నీ పెట్టాం. ఇవన్నీ మీకు ఆల్రెడీ అప్లయన్స్ చెప్తారు. ఓకే. వెస్లిన్ క్యాప్సూల్ ఉంది. వెస్లిన్ షేక్ ఉంది. ఫ్లాక్స్ ఆయిల్, వెస్లిన్ టీ, రైస్ బ్రాన్ ఆయిల్ అండ్ బ్రేక్‌ఫాస్ట్. ఈ కోర్స్ మనం చేయగలిగితే నిజంగా వండర్‌ఫుల్ వెయిట్ లాస్ అవ్వడం అండ్ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడం. ఇక్కడ వెయిట్ లాస్ అనే కాదు వెయిట్ మేనేజ్‌మెంట్ కూడా అవుతుంది ఇక్కడ మనకి.
ఓకేనా? అంతే హెల్తీ వెయిట్ ఎంత ఉండాలో అంత ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ ఒకసారి గట్టిగా క్లాప్ ఇద్దాం, ఎందుకంటే ఇంత చాలా చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్ ప్రసాద్ సార్. వాస్లిన్ షేక్ ఎలా యూజ్ చేయాలి, క్యాప్సూల్ ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంకా వాస్లిన్ టీది ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్ సీరియల్ బ్రేక్ఫాస్ట్, రైస్ బ్రాండ్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, ఇంకా ప్రోటీన్ పౌడర్ది ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి మీరు చాలా చక్కగా చెప్పారు సార్. సార్ ఇంకా మళ్ళీ ఒకసారి క్లాప్ ఇద్దాం లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆల్మోస్ట్ 400+ పీపుల్ కి ఇది బెనిఫిట్ అవుతుంది. లీడర్స్ ఒక 5 పీపుల్ ఏదో క్వశ్చన్ ఉంటే అడగొచ్చు, ఒక ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఒక 5 Yes, sir. పీపుల్స్ హ్యాండ్ రైజ్ చేయండి, దీనికి సంబంధించి అడగండి ప్లీజ్. ఫస్ట్ ఎవరు చేస్తారు ఆయనకు పర్ఫార్మెన్స్ ఇద్దాం. నరసింహ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. నరసింహ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ Good మార్నింగ్ morning. సార్. గుడ్ మార్నింగ్. సెషన్ చాలా బాగుంది సార్. నాకు చాలా డౌట్లు వెయిట్ లాస్ వల్ల ఉండే అవి చాలా క్లియర్ అయినాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాకపోతే నాకు ఒక డౌట్ ఏముందంటే సార్, నేను వెయిట్ లాస్ ఇచ్చే వాళ్ళకు చాలా మందికి థైరాయిడ్ ఉంటున్నారు సార్. థైరాయిడ్ నేను వాడుతున్నామంటున్నారు. అసలు వాళ్ళకి ఏది సజెస్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు సార్. థైరాయిడ్కి ఇవ్వమంటారా, వెయిట్ లాస్ ఇవ్వమంటారా సార్? ఇది ఒక్క డౌట్ క్లియర్ చేయండి సార్. సార్ ఫస్ట్ ఒక 1 or 2 months థైరాయిడ్ కి ఇవ్వండి. ఆటోమేటిక్ థైరాయిడ్ కంట్రోల్ కాగానే వెయిట్ లాస్ ఇద్దాం. ఎందుకంటే థైరాయిడ్ ఉంటే మనకి వెయిట్ లాస్ కి రిజల్ట్స్ చాలా తక్కువ వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఖచ్చితంగా థైరాయిడ్ కే ఇవ్వండి. నేను నిన్న సజెస్ట్ చేసిన దాంట్లో అలవేరా ఉంది సార్. మరి మీరు ఇప్పుడు ఇక్కడ అలవేరా చెప్పలేరు, అది మన షీట్ లో ఉంది. మరి అది ఇవ్వమంటారా వద్దంటారా సార్ అలవేరా? సార్ థైరాయిడ్ లో అలోవెరా ఇవ్వచ్చు. లేదు సార్, వెయిట్ లాస్ లో సార్. ఓకే సార్, అది కస్టమర్ బట్టి వేరీ అవుతుంది. మీ అప్లైన్ కన్సిడర్ అవ్వండి. ఓకే, మనం జనరల్ గా వాడే ప్రొడక్ట్స్ గురించి చెప్పాము అనమాట. అంటే ఒక కోర్స్ గురించి చెప్పాము. ఓకే, పర్సన్ బట్టి మనము ప్రొడక్ట్ కొన్ని వేరీ అవుతాయి. అది మీ డైరెక్ట్ అప్లైన్ అడగండి, అతను ప్రొడక్ట్స్ ఏది వాడాలి కరెక్ట్ గా మీకు చెప్తాడు ఇంకా. ఓకే, లేదు అనుకుంటే ఇప్పుడు మనం వాడుతున్న ప్రొడక్ట్ చెప్పిన ప్రొడక్ట్ మీరు ప్రమోట్ చేయొచ్చు.